ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆలయంలోకి ప్రవేశించడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారి తొలగింపునకు సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్మీ ఒక సంస్థ లౌకికమైనదని, దాని క్రమశిక్షణలో రాజీ పడలేమని స్పష్టం చేసింది. ఇది సైనిక అధికారి అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యమని, దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని అసహనం వ్యక్తం చేసింది. అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమని పేర్కొంది. అయితే శామ్యుయల్ కమలేసన్ 2017లో 3వ అశ్వికా దళం రెజిమెంట్లో లెఫ్టినెంట్గా భారత సైన్యంలో చేరారు. క్రైస్తవుడుగా కమలేసన్ రెజిమెంట్లో నిర్వహించే హిందూ మతపరమైన ఆచారాలు పాల్గొనడానికి నిరాకరించారు. విగ్రహారాధనను నిషేధించే తన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా రెజిమెంట్లో జరిగే పూజ, హిందూ ఆరాధన ఆచారాన్ని నిర్వహించడానికి ఆలయం లోపలి గర్భగుడిలో ప్రవేశించడానికి ఆయన నిరాకరించారు. అయితే దీంతో చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపైన శామ్యుయల్ 2021లో సర్వీస్ నుంచి తొలగించింది ఆర్మీ. అతనికి పెన్షన్, అర్హత, గ్రాట్యుటీ ప్రయోజనాలు లభించలేదు. దీంతో తన తొలగింపును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు శామ్యుయల్ కమలేసన్. తిరిగి తనను ఉద్యమంలో తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే రెజిమెంట్ తన మతపరమైన అవసరాల కోసం ఒక మందిరం, గురుద్వారాను మాత్రమే నిర్వహిస్తుందని, అన్ని విశ్వాసాలకు సర్వ ధర్మ స్థలం కాదని కోర్టు దృష్టి తీసుకెళ్లారు. కానీ ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శామ్యుయల్ కమలేసన్ తొలగింపునకు సమర్థించింది. ఆర్మీ నిర్ణయం సరైందని, సైనిక క్రమశిక్షణకు మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఢిల్లీ హైకోర్టు అయితే పేర్కొంది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు శామ్యుయల్ కమలేసన్. కానీ సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. శామ్యుయల్ కమలేసన్ సర్వీస్ నుంచి తొలగించడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బగిల్ చేత కూడిన ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు కమలేసన్ పిటిషన్ కొట్టివేసింది ధర్మాసనం. సైన్యం ఒక సంస్థ లౌకికవాదమైనది, దాని క్రమశిక్షణలో రాజీ పడలేమని చెప్పేసి స్పష్టం చేసింది. ఇది అత్యంత దారుణమని చెప్పేసి, క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పేసి, అతని ప్రవర్తన చట్టబద్ధమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమని పేర్కొంది. ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు, కానీ భారత సైన్యానికి సరిపోరని, తన తోటి సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతన్ని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అయితే సమర్థించిందనమాట.